హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, OnePlus అయితే ఈ మంత్ 10th ఇండియాలో OnePlus Nord CE 5G అయితే అఫీషియల్గా అయితే లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ వేరియంట్స్తో సహా మనకి ఈరోజు ఆన్లైన్లో అయితే లీక్ అయిపోవడం జరిగింది. అండ్ ఈవెన్ OnePlus కూడా అయితే స్పెసిఫికేషన్స్ అయితే మెల్లమెల్లగా అయితే రివీల్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ OnePlus Nord CE 5Gకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. అసలు ఈ ఫోన్లో కొత్తగా ఏం తీసుకురాబోతున్నారు వీళ్ళు, అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాట్తో కంపేర్ చేసుకుంటే అసలు ఈ ఫోన్లో స్పెషల్ ఏముంటుంది అనేది కూడా అయితే మనం చెక్ చేద్దాం. దాంతోపాటు అసలు ఈ OnePlus Nord CE 5G గురించి మనం వెయిట్ చేయొచ్చా లేదా అన్న ఒక క్లారిటీ కూడా అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నేను. గైస్, వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ అది మన ఛానల్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఈ ఫోన్ మనకి సేమ్ నార్డ్ డిజైన్లో అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ మనకి పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఉండదు, ఎందుకంటే నార్డ్ ఫ్యామిలీ మొత్తం ఒకటే లుక్లో ఉండాలని వీళ్ళైతే చూస్తున్నట్టు తెలుస్తుంది. సో సేమ్ డిజైన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు OnePlus Nord CE 5G కూడా. అండ్ ఇక డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి ఈ ఫోన్లో కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకురాబోతున్నారు. సో సేమ్ నార్డ్లో ఏదైతే డిస్ప్లే ఉందో అదే డిస్ప్లే అయితే మనకి ఈ ఫోన్లో కూడా అయితే మనం చూడొచ్చు అనమాట. సో జనరల్గా OnePlus డిస్ప్లే ప్యానల్స్ మనకి చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే ప్యానల్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటుంది. సో తప్పకుండా డిస్ప్లే అయితే మనకి చాలా బెటర్ ఉంటుంది అనమాట మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ప్రాసెసర్ గురించి ఎప్పుడో తెలిసిపోయింది. సో ఈ ఫోన్లో మనకి Snapdragon 750G 5G ప్రాసెసర్ అయితే యూస్ చేయబోతున్నారు. సో నార్డ్లో చూసుకుంటే 765G 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ మనకి డౌన్ గ్రేడ్ అయితే చేసి తీసుకొస్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ OnePlus Nord CE 5G అనేది నార్డ్కి ఒక అప్గ్రేడ్ అయితే కాదు, అంటే సక్సెసర్ అయితే కాదు, ఇది ఒక డౌన్ గ్రేడెడ్ వర్షన్ అయితే మనకి తెలుస్తూ ఉందన్నమాట. అండ్ ఇక దీనిలో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూస్ చేయబోతున్నారు. సో ఈ మెయిన్ సెన్సార్ చూసుకుంటే మనకి సోనీ బదులు శాంసంగ్ సెన్సార్ యూస్ చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే వీళ్ళ ఫేవరెట్ సెన్సార్ అయితే ఉంటుంది కదా, 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ అయితే యూస్ చేయబోతున్నారు. సో ఎప్పుడో OnePlus 5 నుంచి వీళ్ళు అన్ని ఫోన్స్లో అదే కెమెరా సెటప్ని అయితే యూస్ చేస్తున్నారు అనమాట ఫ్రంట్ అయితే. సో కెమెరాస్లో కూడా మీరు కొంచెం ఆ డౌన్ గ్రేడ్ అయితే నోటీస్ చేయొచ్చు నాట్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 4500 mAh ఉంటుంది. అండ్ 30W వాప్ ఛార్జ్ 30Tతో అయితే రాబోతుంది. అండ్ ఇక ఇందులో మేజర్ హైలైట్ అంటే ఆబ్వియస్లీ ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో అయితే వస్తుంది. అండ్ OnePlus UIతో అయితే రాబోతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ OnePlus ఫోన్స్ కొనడానికి మేజర్ రీజన్ అంటే OnePlus UI అని చెప్పుకోవచ్చు, అలాగే మనకి OnePlus బ్రాండ్ వాల్యూ అనమాట. సో ఇవి రెండు మేజర్ రీజన్స్ అనమాట OnePlus ఫోన్స్ కొనడానికి మేజర్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి బడ్జెట్ సెగ్మెంట్లో రాబోతుంది కాబట్టి ఇవి రెండే ఈ ఫోన్ సక్సెస్ రేట్లో అయితే మెయిన్ ప్రయారిటీ అయితే ఉంటుందన్నమాట చాలా మందికి. అండ్ దీని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఆల్రెడీ OnePlus రివీల్ చేసుకుంటూ వస్తుంది. ఈ ఫోన్ మనకి కేవలం 7.9mm థిక్నెస్తో వస్తుంది. అండ్ అలాగే మనకి ఇందులో హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ఉంటుందని OnePlus ఆల్రెడీ అయితే రివీల్ అయితే చేసింది అనమాట. డిజైన్ రివీల్లో అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఫోన్ మనకి 2 వేరియంట్స్లో అయితే తీసుకురాబోతున్నారు. 6+64 అండ్ 6GB ర్యామ్ 64GB వేరియంట్ ఒకటి ఉంటుంది, 8GB ర్యామ్ 128GB వేరియంట్ అయితే ఒకటి ఉంటుంది. సో మనకి 664 ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈసారి కంపల్సరీ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఈ ఫోన్ 664 కొనుక్కున్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. సో ఈ యొక్క పాయింట్ మనకి ఈ పర్టికులర్ ఫోన్లో ఇస్తారా లేదా అనేది కూడా మనకు ఒక చిన్న క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకి బేస్ వేరియంట్ 664 చూసుకుంటే 23,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవబోతున్నట్టు, అండ్ 8/128 చూసుకుంటే 26,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవబోతున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. సో వీళ్ళు లాంచ్ చేయడం అయితే లోయర్ ఎండ్ వేరియంట్ని అయితే లాంచ్ చేస్తారు, బట్ సేల్కి అయితే తీసుకురారు. సో సేమ్ నాడ్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో 26,000 ప్రైస్ అంటే దీనికి కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్స్, ఎందుకంటే మనకి కాంపిటీషన్ అయితే చాలా హెవీగా అయితే ఉంది. సో దానికి జస్ట్ ఒక 2 రోజుల ముందే మనకి IQ నుంచి IQ Z3 అయితే రాబోతుంది. దీనికన్నా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అందులో మనకి Snapdragon 768 5G ప్రాసెసర్ ఉంటుంది, 120Hz IPS LCD ప్యానల్ అండ్ సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది Nord CE 5Gలో లాగే. అండ్ 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఆ ఫోన్ వస్తుందన్నమాట. సో అది మనకి ఆల్రెడీ వాళ్ళ CEO కూడా అయితే కన్ఫర్మ్ చేస్తాడు. ఆ ఫోన్ ప్రైస్ మనకి అన్ని ఆఫర్స్ కలుపుకొని అరౌండ్ 20,000 దగ్గర అయితే పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మోరోవర్ మనకి పోకో F3 GT కూడా అయితే రాబోతుంది. సో పోకో F3 GT చూసుకున్నట్లయితే మనకి చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే రాబోతుంది. Redmi K40 గేమింగ్ ఎడిషన్ని పోకో F3 GTకి ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన
టీజులు కూడా అయితే తెచ్చింది పోకో కూడా. సో పోకో F3 GT కూడా మనకి అరౌండ్ 25,000 బడ్జెట్లో అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇంత మంచి కాంపిటీషన్ మధ్యలో ఈ OnePlus Nord CE 5G అనేది సక్సెస్ అవుతుందా అనేది ప్యూర్లీ OnePlus పెట్టే ప్రైజింగ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ బట్ మనకి ఈ ఫోన్ మేజర్గా సక్సెస్ అవ్వాలి అంటే మనకి అరౌండ్ 20,000 ఆర్ 22,000 ప్రైస్ దగ్గర తీసుకొస్తే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ముఖ్యంగా ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి అదొక మేజర్ సెల్లింగ్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ ఆక్సిజన్ వాయిస్ అండ్ OnePlus బ్రాండ్ వాల్యూ ఇవన్నీ కలిపి మనకి ఈ ఫోన్ సక్సెస్ని అయితే ప్రూవ్ చేస్తాయి అనమాట. ఒకవేళ 22,000 ప్రైస్ దగ్గర కనుక ఈ ఫోన్ లాంచ్ చేసినట్లయితే. మోర్ ఓవర్ ఈ ఫోన్ మనకి OnePlus Nordకి సక్సెసర్ అయితే కాదు, తప్పకుండా ఈ ఫోన్ ఒక డౌన్ గ్రేడెడ్ వర్షన్ అనమాట Nordకి. బట్ ఈ టైంలో OnePlus ఈ ఫోన్ ఎందుకు తీసుకొస్తుంది అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే నా మైండ్లో ఇప్పటికీ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే Nord చూసుకుంటే మనకి కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. Nord CE 5G మనకి డౌన్ గ్రేడ్ అయితే తీసుకొస్తున్నారు. సో Nordకి సక్సెసర్ తెచ్చుంటే ఇప్పుడు బాగుండేది, ఇంకా కాస్త బెటర్ స్పెసిఫికేషన్స్ ఇచ్చి, లేదా మనకి ఈ ఫోన్ని Nord లాంచ్ చేసిన ఒక 2-3 నెలల తర్వాత లాంచ్ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేది మనకి. బట్ ఈ టైంలో లాంచ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది OnePlus ప్రైజింగ్ అండ్ దీని సేల్స్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. సో అది గైస్ OnePlus Nord CE 5G గురించి నా ఒపీనియన్స్ అయితే. సో మీరేమనుకుంటున్నారు ఈ ఫోన్ గురించి, అండ్ ఏ ప్రైస్లో లాంచ్ చేస్తే మీరు ఈ ఫోన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.